వెల్కమ్ టు ఆస్టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో, ట్విట్టర్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. సో ఎవ్రీ వీక్ అయితే మిస్ చేయకుండా చేస్తాను. లాస్ట్ వీక్ మాత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాను, దానికి క్షమించండి. అండ్ దాదాపు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే ప్రతి వీక్ చేస్తున్నాను. కాబట్టి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడైనా పనికొచ్చింది అనిపిస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఆలోచించకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. క్వశ్చన్ అడిగిన వాళ్ళు, ఆన్సర్ విన్న వాళ్ళు అందరూ కూడా. సో ఫస్ట్ క్వశ్చన్ జిఎస్కే క్రియేషన్ అడుగుతున్నారు. బెస్ట్ టీవీ అండర్ 60 to 70,000. మీరు బెస్ట్ టీవీ అండర్ 60 to 70,000 అడిగారు, కానీ ఏ సైజు అడిగితే ఇంకా యాక్యురేట్గా ఆన్సర్ ఇస్తుండే. సో 60 నుంచి 70,000లో మీరు కనుక మంచి 55 inch టీవీ కోసం చూస్తుంటే సోనీ నుంచి బ్రావియా 2 M2. సో చాలా మంచి ఆప్షన్. చాలాసార్లు బ్యాంక్ డిస్కౌంట్లో అదే ప్రైస్ రేంజ్ వస్తుంది. ఇంకొక 5,000 ఎక్స్టెండ్ చేసుకుంటే మీకు 65 inch కూడా రావచ్చు. లేదు మినీ ఎల్ఈడి కావాలంటే TCL C6K ఆల్మోస్ట్ 65 inch మినీ ఎల్ఈడి టీవీ వస్తుంది ఈ బడ్జెట్లో. బాగానే ఉంటుంది. మన ఛానల్లో రివ్యూ చేశాను, చూడొచ్చు. Q6C C6K ఎదుగున్నా రెండు సేమే, డిఫరెంట్ మోడల్స్తో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అమ్ముతుంటారు. అండ్ ఇంకా 75 inch కావాలి ఇదే ప్రైస్ రేంజ్ అంటే 55,000కే రీసెంట్గా నేను రివ్యూ చేసిన కూకా మినీ ఎల్ఈడి టీవీ వస్తుంది. నిజం చెప్తున్నాను, పిక్చర్ క్వాలిటీ, డిజైన్, బిల్డ్ క్వాలిటీ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బ్రాండ్ వాల్యూ, సర్వీస్ ఎలా ఉంటుందో లాంగ్ టర్మ్లో చెప్పలేం. నాకు తెలిసిన 2-3 అయితే బాగానే ఉంది. వాళ్ళ టీవీస్ కూడా పిక్చర్ క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా ఉంటాయి. అవి ఓల్డ్ మోడల్ కూకా టీవీస్ అయినప్పటికీ. బట్ సర్వీస్ మాత్రం ఈ TCL, శాంసంగ్, సోనీ, LG వీటితో కంపేర్ చేయలేము. కానీ 55,000లోనే మనకి మినీ ఎల్ఈడి, అది కూడా 75 inch అంటే క్రేజీ కదా. సో సర్వీస్ ఏముంది, మేము ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకున్నాం అన్న భరోసా మీకుంటే, ఆ కాన్ఫిడెన్స్ మీకుంటే అన్డౌటెడ్లీ బెస్ట్ టీవీ మన ఛానల్లో రివ్యూ ఉంది, ఒకసారి చూడండి. లేదు అంత రిస్క్ నాకు వద్దు అనుకుంటే సో నేను చెప్పిన ఫస్ట్ 2 టీవీస్లో ఏదినైనా కన్సిడర్ చేయొచ్చు మీ బ్రాండ్ ప్రయారిటీని బట్టి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సంతోష్ కుమార్ అడుగుతున్నారు. 2026లో లాంచ్ అయిన మొబైల్ ప్రైసెస్ ఇప్పటికీ 2 times ఇంక్రీజ్ చేశారు. దసరా సేల్ వరకు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉన్న రేట్స్ కన్నా తక్కువకి వచ్చే ఛాన్స్ ఉందా? ఆఫర్స్లో డెఫినెట్గా తక్కువకే వస్తాయి, మళ్ళీ ఇంకా పెరిగే అవకాశం అయితే లేవు. చాలా మంది ఇప్పుడైతే మొబైల్స్ ఎక్కువ కొనట్లేదు, ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యాయని. సో అప్పటికి బ్రాండ్స్ సేల్స్ ఆల్రెడీ కొంచెం చూస్తారు కాబట్టి, తక్కువ సేల్స్ చూస్తారు కాబట్టి అప్పటికి కొంచెం ప్రైస్ డ్రాప్స్ అయితే చెయ్యొచ్చు, కొంచెం మార్జిన్ తగ్గించుకోవచ్చు. బట్ హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఒకప్పటి దసరా BBD సేల్స్లా అయితే ఈసారి ఉండే అవకాశాలు అయితే లేవు. చూద్దాం, మన టైం బాగుంటే, ర్యామ్, మెమరీ ప్రైసెస్ ఏమైనా తగ్గితే సో ఇంకా మంచి ప్రైస్ డ్రాప్స్ అయితే ఉండొచ్చు. బట్ ఎంతో కొంత అయితే డిస్కౌంట్ ఉంటుంది అప్పుడు. అండ్ నెక్స్ట్ డాడీ ఎస్ ఫామ్ అడుగుతున్నారు. బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ అండర్ 20K. సో రీసెంట్గానే మన ఛానల్లో రివ్యూ చేశాను, 6 months రివ్యూ కూడా చేశాను. ఆటంబర్గ్ ఇంటెలాన్ వాటర్ ప్యూరిఫైయర్ నేను పర్సనల్గా వాడేది ఇంట్లో, ఆఫీస్లో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఆటంబర్గ్ కాకుండా అంటే హెవెల్స్ గ్రేషియా, దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు, చాలా బాగుంటుంది హాట్ అండ్ కోల్డ్ వాటర్తో కావాలి అనుకుంటే. అండ్ ఎవో స్మిత్ Z9 Pro కూడా ఉంది, మన ఛానల్లో వీటి రివ్యూస్ ఉన్నాయి, కావాలంటే చెక్ చేయండి. అండ్ అనిల్ శ్రీరామ్, హాయ్ బ్రో ఎలా ఉన్నారు? నేను iPhone 17 ఇప్పుడు తీసుకోవచ్చా బ్రో, రిప్లై మీ అని అడుగుతున్నారు. సో మీకు అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంటే ఇప్పుడు తీసుకోవచ్చు, లేదు దసరా BBD సేల్ వరకు ఆగితే సో ఒకప్పట్లో 50,000-55,000 దగ్గర కాకుండా ఒక ప్రజెంట్ ఉన్న ప్రైస్కి 10,000 అయితే తక్కువలో వచ్చే అవకాశం ఉంది అప్పటికి. అండ్ శరత్ కుమార్ రెడ్డి అడుగుతున్నారు. అన్న మీరు ఎందుకు అన్బాక్సింగ్ వీడియోలు చేయడం లేదు, తెలుపగలరు? రాయలసీమ ప్రాంతం నుంచి అడుగుతున్నారు. సో థ్యాంక్ యూ బ్రో కన్సర్న్కి అడిగినందుకు. చాలామంది అసలు పట్టించుకోవట్లేదు ఎందుకు చేయట్లేదు అని. లేదు, అన్బాక్సింగ్ వీడియోలో ఏముంది, బాక్స్ ఓపెన్ చేయడం, మనకు పెద్దగా ఏం తెలియదు బాక్స్ ఓపెన్ చేసినప్పుడే. అందుకే బాక్స్లో ఓపెన్ చేయడం తగ్గించేసి కొన్ని రోజులు వాడిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నాను. సో అన్బాక్సింగ్లో పెద్దగా ఏం తెలియదు, ఎలా ఉంది చూడడం అనేది. ఒకప్పుడు అన్బాక్సింగ్లో కిక్ ఇచ్చేవి, ఇప్పుడు బ్రాండ్సే ఫస్టే మొత్తం చూపెడుతున్నాయి కదా ఫోన్ని, ఇంకా అన్బాక్సింగ్లో ఏముంటుంది. అందుకే రివ్యూసే చేస్తున్నాను. అండ్ మొబైల్ వీడియోస్ అయితే ఈ మధ్య కొంచెం తగ్గాయి, బట్ వెరీ సూన్ ఇంక్రీజ్ చేస్తాను మొబైల్ రివ్యూస్. టైం ఉండట్లేదు, అప్లయన్సెస్ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి. అండ్ వెంకటేశ్వరరావు, iPhone 17 55,000 నుంచి 60,000 ప్రైస్లో ఎప్పుడు దొరకచ్చు బ్రదర్? లేదు, మామూలుగా అయితే BBDC టైంకి దొరకాలి ఎవ్రీ ఇయర్, బట్ ఈసారి మాత్రం ఈ రేంజ్లో అయితే రాదు. ఒక 70కి కాస్త అటు ఇటుగా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మూవీస్ వరల్డ్ బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 50 to 70,000 చెప్పు బ్రో. ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, చూడండి. అండ్ మీ ప్రయారిటీ గేమింగ్, ఆఫీస్ యూజ్ కోసమా, స్టూడెంట్సా ఏంటి అనేది కమెంట్ చేస్తే అక్యురేట్గా ఆన్సర్ ఇస్తుండే. బట్ మన ఛానల్లో డీటెయిల్ వీడియోస్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రైస్ రేంజ్, ఒకసారి చెక్ చేయండి. అండ్ టగల్ లెజెండ్స్ అడుగుతున్నారు. అన్న ఐకోన్ EO7 Proకి Arduino అప్డేట్ ఎప్పుడు వస్తుంది? లేదు బ్రో, ఎలాంటి ఇన్ఫర్మేషన్. అండ్ అన్న Nord 6 or Vivo V70 ఎలైట్ బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్ చెప్పండి అన్న. కెమెరాస్ మాత్రం Vivo V70 ఎలైట్లో అయితే చాలా బాగున్నాయి.
సో కెమెరాస్ కూడా మీ ప్రయారిటీలో ఉంటే V70 ఎలైట్కి వెళ్ళచ్చు, లేదు అంటే OnePlus Nord 6ని కన్సిడర్ చేయొచ్చు. ఆ ప్రైస్ రేంజ్లో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. కెమెరాస్ ఒక్కటి కొంచెం తక్కువ ఉంటాయి V70 ఎలైట్తో కంపేర్ చేస్తే. అండ్ గోపాలకృష్ణ నమస్కారం అన్నగారు, ఐక్యూ నియో 11 వస్తుందా అసలు ఇండియాకి? లేదు బ్రో, ఇప్పుడే చెప్పలేము. సో యాజ్ ఆఫ్ నో ఏమైనా ఏ ట్రస్టెడ్ సోర్స్ అయితే మనకి లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కాల్మీ ఓపీ డెత్ అడుగుతున్నారు అన్న. Xiaomi 17 Ultra, Vivo X300 Ultra, Oppo Find X9 Ultra 3 కూడా తోపు మొబైల్సే. మూడింటిని నేను ఇంకా చేతిలోకి తీసుకోలేదు, టెస్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేను. బట్ మూడింట్లో కెమెరాస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నాకు కూడా పర్సనల్గా సో నేను పర్సనల్ యూజ్ కోసం కొంటే ఏది కొనాలి కెమెరా కోసం అన్న కన్ఫ్యూజన్ ఉంది. సో డెఫినెట్గా టెస్ట్ చేసిన తర్వాత నేను క్లియర్ ఆన్సర్ ఇస్తాను. వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గోవర్ధన్ అవుట్డోర్ అడుగుతున్నారు. హాయ్ బ్రదర్, ఒప్పో Find X9 Ultra మన ఇండియాకి మే మంత్లో వస్తుంది అంటున్నారు, ఇది నిజమా? అలాగే ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్ కేటగిరీస్లో బెస్ట్ కెమెరా ఫోన్ అంటున్నారు, ఒప్పో Find X9 Ultraని పర్చేజ్ చేయొచ్చు. డెఫినెట్గా మంచి కెమెరా ఫోన్. బట్ Vivo X300 Ultra, Find X9 Ultra మధ్య నాకు కొంచెం అటు ఇటు ఉంది, ఏది ఓవరాల్గా బెటర్ అవుతుందని. చాలా కంపారిజన్స్ గ్లోబల్గా లాంచ్ అయింది కాబట్టి చూశాను, బట్ స్టిల్ కొంచెం కన్ఫ్యూజనే. ఏది బెస్ట్ అనేది క్లియర్ ఐడియా అయితే రావట్లేదు. కొన్నిసార్లు X300 Ultra బెటర్గా ఉంది, కొన్నిసార్లు Find X9 Ultra బెటర్గా ఉంది. డెఫినెట్గా రెండు కూడా చాలా మంచి కెమెరా ఫోన్సే. అండ్ మన ఇండియాకి మేలో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ సాయి ప్రతాప్ అడుగుతున్నారు. హాయ్ బ్రదర్, చాలా మొబైల్స్లో 7,000 నుంచి 10,000 వరకు బ్యాటరీ ఇస్తున్నారు, ఇవి నిజంగా అంత బ్యాటరీ ఉంటుందా? ఎక్కువ టైం బ్యాటరీ వస్తుందా? లేక కెమెరాలో మెగాపిక్సెల్ పెంచినా కొన్ని మొబైల్లో కెమెరాలు అస్సలు బాగోవు, తక్కువ మెగాపిక్సెల్ ఇచ్చిన యాపిల్ ఫోన్లో కెమెరా బాగుంటుంది, దీని గురించి చెప్పు బ్రో. లేదు బ్రో, నిజంగానే 7,000 to 10,000 mAh ఇస్తున్నారు. అండ్ బ్యాటరీ లైఫ్ ఒకప్పటి 5,000 mAh ఇచ్చిన దానికంటే ఇప్పటి 7,000 8,000 mAh కొంచెం ఎక్కువ ఇస్తాయి, కానీ ఆ రేంజ్లో బ్యాటరీ లైఫ్ అయితే ఉండదు. బట్ కెపాసిటీ మాత్రం ఇస్తున్నారు. అండ్ బ్లాక్ స్నిప్పర్ తెలుగు బ్రో, 35,000లో కెమెరా ఫోన్ Vivo T4 Ultra కొనొచ్చా? డెఫినెట్గా 35,000లో Vivo T4 Ultra నా ఫేవరెట్, నా పర్సనల్ ఫేవరెట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సంతోష్ కుమార్ అడుగుతున్నారు. బ్రో, మొబైల్స్లో మెటల్ ఫ్రేమ్ ప్లస్ గ్లాస్ బ్యాక్ ఆర్ ప్లాస్టిక్ ఫ్రేమ్ ప్లస్ ప్లాస్టిక్ బ్యాక్, విచ్ బిల్డ్ ఈజ్ బెటర్ ఇన్ ద లాంగ్ రన్? మెటల్ ప్లస్ గ్లాస్ బ్యాక్ బెటర్ ఇన్ లాంగ్ రన్. ప్లాస్టిక్ బ్యాక్ ఈజీగా స్క్రాచెస్ పడతాయి, బట్ మెటల్ అయితే అంత ఈజీగా స్క్రాచెస్ పడదు. అండ్ నెక్స్ట్ కార్తిక్ చంద్ అడుగుతున్నారు. హాయ్ బ్రో, నేను మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నా, బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ ఏది? ఒప్పో Find X9 Pro ఆర్ Vivo X300 Pro ఆర్ OnePlus 15? నా ప్రిఫరెన్స్ బ్యాటరీ, పర్ఫార్మెన్స్ అండ్ కెమెరా మూడు కూడా చాలా బాగుంటాయి. సో బట్ కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం X300 Pro కొంచెం ముందు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, కెమెరా ఈజ్ మై చాయిస్, S25 Ultra ఆర్ Vivo X300 Pro, విచ్ వన్ ఈజ్ బెస్ట్? Vivo X300 Pro ఎక్కువ సినారియోస్లో బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అలానే S25 Ultra మొత్తం వెనకబడిపోదు, కొన్ని సినారియోస్లో S25 Ultra బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఓవరాల్గా మాత్రం Vivo X300 Pro నా చాయిస్. మీ చాయిస్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవరి ప్రయారిటీ వాళ్ళది, ఎవరిని మనం కించపరచాల్సిన అవసరం లేదు, తక్కువ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్న కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.